Please subscribe to 7 Media. Myself Ashika Pasu. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది మా ప్రొడ్యూసర్ గారి గురించి, శైలజా రెడ్డి మేడం. సో షీఈ్ ద లేడీ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. సో నేను ఎప్పుడు చూడలేదు ప్రొడ్యూసర్ ఎవ్రీడే సెట్కి వచ్చి అన్ని టాస్క్ లైక్ షీఈ్ ఇన్ టు ఎవ్రీథింగ్. కెమెరా డిపార్ట్మెంట్, షీ నోస్ ఎవ్రీథింగ్, డైరెక్షన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ షీ ఈస్ టు టేక్ కేర్. అండ్ 50 days ఆఫ్ షూటింగ్ అయింది అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా క్విక్గా, ఇంత ఫాస్ట్గా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. షీఈస్ వెరీ స్వీట్ హార్ట్ అండ్ నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో గారు పవన్. సో తల్లి ఎలా ఉన్నారో కొడుకు కూడా సేమ్ అలానే. హీఈస్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ డిసిప్లైన్డ్. హీస్ యాజ్ ఆన్ ఇప్పుడు లండన్లో ఉన్నారు, హీ స్టడింగ్ MBBS. సో వీఆర్ మిస్సింగ్ హిమ్ ఇప్పుడు టీజర్ లాంచ్లో లేనందుకు. నేను అసలు ఫస్ట్ టైం ఇలాంటి అబ్బాయిని చూడడం. ఇప్పటి కాలంలో ఎవరు ఉంటారు అసలు మొబైల్ యూస్ చేయకుండా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అసలు ఏం లేదు అతనికి. సోషల్ మీడియాలో హీస్ నాట్ యాక్టివ్, జస్ట్ స్టడీస్. సో స్టడీస్ అయిపోయిన వెంటనే 15 daysలో మూవీ ఉంది చేయాలి అని చెప్పగానే వచ్చి విత్ సో మచ్ ఆఫ్ డెడికేషన్, ప్యాషన్, he did a very good job. Thank you so much Pavan. I hope you will be seeing this speech అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ సార్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో మీరు చెప్పిన టిక్స్ అండ్ ట్రిప్స్ ఫాలో అయ్యి నేను ఇట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. అండ్ మా కో డైరెక్టర్ సార్ రావుశ్రీ గారు. సో డైలాగ్స్ అన్నీ ఎలా చెప్పాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి పర్ఫెక్ట్గా, హీస్ లైక్ వెరీ సీనియర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. సో అండ్ సుహానా కో యాక్ట్రెస్. సో షీ బికేమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అండ్ చెప్పాలంటే మా డిఓపి గారు మహి గారు, ఇంకా కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ అండ్ మ్యూజిక్ అంత బ్యూటిఫుల్గా 5 songs ఉంటాయి ఈ మూవీలో. రియల్లీ ఇప్పుడు వస్తున్న మూవీస్కి అన్ని సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. సో మీ అందరికీ నచ్చుతాయి. అండ్ కార్తిక్, సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్స్. And then I'm really very happy to share screen space with Rao Ramesh garu, Suman garu, and Raju Kanakala garu, Satyakrishna ma'am, and Sujata ma'am. So inta pedda actors to నాకు screen share చేసుకోవడం, it's like I'm feeling very lucky చెప్పాలంటే. So thank you so much for everyone for giving this opportunity. And from lightmans to production team, everyone నన్ను అంత మంచిగా చూసుకున్నందుకు, మీ అందరూ ఉండబట్టే మూవీ ఇంత మంచిగా వచ్చింది. అండ్ అవుట్పుట్ ఆల్సో కేమ్ వెరీ గుడ్. ఇట్స్ అ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా వచ్చి మూవీని చూడొచ్చు. సో ఆడియన్స్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో ఫస్ట్ వస్తున్నాం మేము, లైక్ అంతా కొత్త ప్రొడక్షన్. సో మీ అందరూ వచ్చి మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో నేను ఇయర్ మిస్ హైదరాబాద్ 2026. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. మీ తెలుగు అమ్మాయిని సో మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. Thank you so much and all the evening everyone.
అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. ఐఎమ్ ఫ్రమ్ ముంబై. First of all, thank you everyone for coming and joining us. By looking at the movie title, you can figure out that it's a love story, right? But it does not just end there. There is a lot of drama, a lot of revenge, lot of race going on in this movie, and I can guarantee you that that is a full-on entertainment. So, our hero Pavan, it's his first movie, but he's doing incredible. Like his acting, his dance, everything was so nice. He's very hardworking boy. And Varshika, she is also very sweet girl. She poured her heart and soul into this movie. She did amazing job. And thank you so much, director sir. Sure. Okay, thank you so much, director sir. And our DOP sir, Mahi Garu, for supporting me throughout the movie. And mainly our madam, Sailaja Eddy madam, she supported me so much. Without her, this would not be possible at all. She took care of me just like a mother would do throughout the set, throughout the movie. Thank you so much, madam. I'm so grateful. Yeah, that's all. Thank you so much. Hope to see you all in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఈ So only dialogue. తండ్రి పోయి గట్టిగా అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమాని సక్సెస్ అయింది ప్రొడ్యూసర్ మీరు అవకాశం పెట్టినందుకు థ్యాంక్ యూ అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి. వావ్, సూపర్. వన్స్ మోర్. అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి. అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతి. థ్యాంక్ యూ మ్యామ్. ఏదైనా సినిమా గురించి మాట్లాడతావా? షూటింగ్ లో నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు ఏంటి? హీరోయిన్ స్మాల్ క్యారెక్టర్. ఓకే, లిటిల్ హీరోయిన్ అయితే నువ్వు. ఇది సినిమాను చూసి బాగా సక్సెస్ చేయాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అందరూ ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, తప్పకుండా చూస్తాం. నేను సీరియల్ చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం ఒక తల్లిని చూసారండి నేను ఇక్కడ. ఈవిడి నిజంగా పవన్కి ప్రొడ్యూసర్ గారు నాకు అస్సలు తెలియదు. పవన్ గారు తల్లి ఏమో అనుకున్నాను, కానీ అంత కేరింగ్ ఎవరిని చూడలేదు అసలు. చాలా మంచిగా చూశారు. అబ్బాయి ఎక్కడ షర్ట్ నలుగుతుందో ప్రతి నిమిషం కూడా. ఒక తల్లి కష్టపడి ఏంటో ఇందులో తెలిసింది నాకు. మనీ అందరూ పెడతారు, కానీ ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఒక 1000 మంది బాగుంటారండి. ఈ సినిమాని సక్సెస్ చేసి ప్రొడ్యూసర్ గారు నిలబెట్టి, అలాగే మా డైరెక్టర్ గారిని కూడా మాట్లాడడం వస్తుంది. మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి ఆయన, శివాల ప్రభాకర్ గారు. ఆయన డైలాగులు చాలా బాగున్నాయి. నాకు ఇందులో ఇచ్చిన క్యారెక్టర్ అయితే నాకైతే అద్భుతంగా నచ్చిందండి. చాలా బాగా నచ్చింది. సినిమా చేశాను కానీ ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇది కొత్త మూవీని పక్కన పెట్టకండి, కొత్త వాళ్ళని ఆదరించాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు నిలబెట్టండి. కొత్త ప్రొడ్యూసర్ గారు కావని, కొత్త యాక్టర్లు అవని, ఎవరైనా సరే మీరందరికీ హృదయపూర్వక నమస్కారం. కొత్త మూవీని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారంలో ఎంటైర్ టీం అందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ పరిస్థితుల్లో 200 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతాయి. అందులో 180 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వీళ్ళని ప్రోత్సహించాలి కూడా. ఈ చిన్న సినిమాలని ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఏపీ గవర్నమెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, మా మినిస్టర్ కందులు దుర్గేష్ గారి సహకారంతో ఏపీ ఎఫ్డిసి నుంచి ఒక ప్రణాళికను సిద్ధం. కేవలం చిన్న సినిమాల్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయాలని. ఇది కూడా అతి త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. అలాగే ఈ సినిమా వరకు చూస్తే నిర్మాతలుగా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో.
మనకు ఒక కొత్త మహిళ నిర్మాత వచ్చినట్టే. ఆవిడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. కొడుకు ప్రమోషనే కాకుండా సినిమాలో అన్ని రంగాల్లోనూ ఆవిడ మాట్లాడిన పద్ధతిలో ఆవిడ చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఎంతో సీనియర్, వారి చేతిలో ఈ సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఎంత కష్టపడి తీసినా దానికి ప్రమోషన్ ముఖ్యం. రామ సత్యనారాయణ గారు లాంటి చేతుల్లో ఈ సినిమా ఉందంటే దాన్ని ఎంత హైప్ చేస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, రేపు వీళ్ళ సక్సెస్ మీట్లో కూడా నన్నే అతిథిగా పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, వేదిక ముందు ఆసీనులైన ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా టీజర్ రిలీజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది. నేను జి శైలజారెడ్డి, అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా నిర్మాతను. ఈ సినిమాలో హీరోగా నటించిన పవన్ మహావీర్ నా కుమారుడు. అబ్బాయి లండన్లో ప్రస్తుతం MBBS 4th ఇయర్ చదువుతున్నాడు. అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ ఈవెంట్కు అటెండ్ కాలేకపోయారు. మీరు ఎందరో హీరోలకు మీ హృదయాలలో సముచిత స్థానం కల్పించారు. అలాగే మా అబ్బాయి కూడా మీ హృదయాలలో కొంచెం చోటిచ్చి మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ విన్నప్పుడు మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్ స్టోరీ, కాంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే అవుట్పుట్ కూడా ఆయన చాలా బాగా ఇచ్చారు. కళ అనేది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది. సినిమా ఎప్పుడూ కూడా పవర్ఫుల్ మీడియా అని నమ్ముతాను. ఈ సినిమా వెనక చాలా మంది కృషి ఉంటుంది. సినిమా తీవాలంటే సినిమా వెనక ఎంతో కృషి ఉంటుంది. GSR మూవీ మేకర్స్ సంస్థను ఒక కంపెనీ లాగా ముందుకు తీసుకెళ్ళి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పంతో, అలాగే ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలు, కథలను ప్రేక్షకులకు ఇవ్వాలని మంచి సంకల్పంతో ఈ సంస్థను స్థాపించాను. మన సంకల్పం మంచిదైతే దైవం కూడా సహకరిస్తాడని నమ్ముతాను. అలాగే సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కాకుండా మంచి హృదయంతో మంచి సహకారం అందించి ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు మరియు కో డైరెక్టర్ రావుశ్రీ గారు, DOP మహి గారు, GSR కుటుంబ సభ్యులుగా ఉండి ఆర్నిశలు కష్టపడి ఈ సినిమాకు తోడ్పడినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారికి నేను నమ్మి కథ ఇచ్చినప్పుడు ఆయన ఎంతో న్యాయం చేశాడు, చాలా అద్భుతంగా తీశాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ టీమ్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మీ కుటుంబంతో మీరందరూ కలిసి సకుటుంబ పరివార చిత్రంగా దీన్ని చూడవచ్చు. అలా నిర్మించడమైనది. ఇంకా ఈ వేదిక పైన ఉన్న పెద్దలకందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరందరూ అక్కడ ఓపెనింగ్కి వచ్చి ఈరోజు కూడా మళ్ళీ టీజర్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా సత్యనారాయణ సార్ గారికి, రామ సత్యనారాయణ సార్ గారికి. నిజంగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా కొద్ది మందికే ఉంటుంది. సినిమాలో ఎవరికి ఎక్కడ డౌట్ వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉన్నా వెంటనే ఆయన ఎంత బిజీ ఉన్నా వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంటాడు. హెల్పింగ్ నేచర్లో ఆయన ముందు వరుసలో ఫస్ట్ పర్సన్గా ఉంటాడు. రియలీ హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్ సార్. యూ సపోర్టెడ్ ఇస్ ఎ లాట్ టు మీ టువర్డ్స్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ యూ. You are unforgettable person forever.
అండ్ మిగతా ఈ సినీ పెద్దలకు అందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ రోజు ఇక్కడికి విచ్చేసి టీజర్ను సక్సెస్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆధార అభిమానాలు మా పైన, మా సినిమా పైన ఉంటాయని, మీ సపోర్ట్ మాకుండి అమ్మ నాకు అబ్బాయి సినిమాను సక్సెస్ చేసి పవన్ మహావీర్ను ఒక మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాయి, వేరెవర్ యు ఆర్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ, రేవంత్ మాస్టర్ కానీ అద్భుతమైన కొరియోగ్రాఫ్ చేసి సాంగ్స్కు ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్, 1 minute నేను చెప్తాను. వన్ మోర్ థింగ్, నందు మాస్టర్, యువర్ ఫైట్ ఈజ్ రియలీ అమేజింగ్. మూవీలో చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ నందు మాస్టర్ ఫర్ యూ. అండ్ పిఆర్ఓ అప్పాజీ గారికి, నందమూరి హరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే డిఏ చేస్తున్న అతని పేరేం సార్, డిఏ చేస్తున్న తన పేరు కళ్యాణ్ గారికి, 5.1 చేస్తున్న రామకృష్ణ స్టూడియోస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మూవీలో ఎవరు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ మూవీని సక్సెస్ చేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, పవన్ మహావీర్ హీరోని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ప్రొడ్యూసర్గా కంటే ఒక తల్లిగా మీరు స్టేజ్ ముందు ఉన్న కెమెరామెన్ టెక్నీషియన్స్కు సీట్లలో కూర్చున్న సినిమా ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మా సినిమాని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికీ పాదాభివందనాలు. కలుపు మొక్క పుట్టాలంటే ఈ పొడమ తల్లికి పొరిటి నొప్పులు తప్పవు. అలాగే సినిమా ప్రారంభం నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఒక ప్రొడ్యూసరు ఒక 100 డెలివరీలకి పడే పెయిన్స్ ఎంత ఉంటాయో అంత పెయిన్స్ పడతారు ప్రతి ప్రొడ్యూసర్స్ కూడా. సో ఆ పెయిన్స్ అనుభవించాలంటే ఆ సినిమా మీద ప్యాషన్ ఉండాలి, ఆ కసి ఉండాలి. ఆ కసి, ఆ ప్యాషన్ మా మేడం శైలజారెడ్డి గారికి చాలా పుష్కలంగా ఉందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చాలా తక్కువ మంది ఉంటుంది. మా పెద్ద గురుగారు దాసనారాయణరావు గారు, మా గురుగారు కోటరామకృష్ణ గారు ఎక్కడైతే ప్రథమ అవకాశాలను పొందారో ఆ కె రాఘవ గారి దగ్గర అయితే ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మా మేడం శైలజారెడ్డి గారిలో నేను చూశాను. ఒక డైరెక్టర్ని ఎక్కడ ఇరికిస్తే తక్కువ ఖర్చు అవుతుందో అక్కడ అంతా కూడా నన్ను ఇరికించేస్తారు ఆవిడ. అది మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుంటే ఆయన ఒక ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ ఇస్తే ఈ ట్యూన్కి ఎవరో లిరిక్ రైటర్గా పెట్టుకోవాలనుకుంటే మీరు రాసేయండి అని నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఉండే 5 సాంగ్స్ కూడా ఆవిడ నా చేత రాన్ చేశారు. అలాగే ప్రతి సినిమాకి నేనే డైలాగ్స్ రాసుకోవటం నాకు అలవాటు. మా గురుగారి దగ్గర నుంచి నాకు వచ్చిన పెద్ద అలవాటు అది నాకు. సార్ ఈ సినిమాకు కూడా నా చేత డైలాగ్స్ రాయించారు మేడం. సార్ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అది ఎవరంటే మా హీరో పవన్ మహావీర్. అసలుకి ఎంబీబీఎస్ కాలేజీ నుంచి ఆ లండన్ నుంచి వచ్చి డైరెక్ట్గా షూటింగ్లో అడుగుపెట్టి అసలు ఏ ట్రైనింగ్ లేకుండా సాంగ్స్లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ కానీ, కాళ్ళు ఇరిగిపోతున్నాయా, ఒళ్ళు నొప్పులు పడుతున్నాయా, కింద దొర్లుతున్నావా, ఆవిడ ఎన్నపూస రాసి అసలుకి పట్టు పరుపుల మీద పడుకోబెట్టిన ఆవిడ కొంచెం దగ్గర పెట్టుకోమంటున్నారు. కొడుకుని అలాగా ఇసుకలో పడిపోతున్నా ఏం చేస్తున్నా సరే అస్సలకి చెల్లించలేదు ఆవిడ. ఆ కొడుకులో వచ్చే అవుట్పుట్నే చూశారు తప్ప అసలుకి దేన్ని చూడలేదు. ఈరోజు తెర మీద నందమూరి హరి గారు ఎడిటింగ్ చేసి ప్రభాకర్ ఈ కుర్రాడు చాలా బాగా చేశారు ప్రభాకర్.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ చేస్తున్న మెడ్రాస్ నుంచి ఫోన్ చేసి డైరెక్ట్ గారు నేను సినిమా చూశాను, ఈ కుర్రాడు ఫస్ట్ డెబ్యూ లాగా అనిపించలేదు నాకండి, చాలా ఎక్స్పీరియన్స్ లాగా చేశాడని చెప్పి ఆయన నాకు అవుట్పుట్ ఇచ్చారు. అలాగే చాలా మంది సినిమా చూసిన వాళ్ళు మా మేడం గారు అప్రిషియేషన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ చాలా ఇంప్రెస్ ఫీల్ అయిపోయారు సినిమా చూసి. ఆవిడ ఇంప్రెస్ చేయడానికి నేను అహర్నిశలు కృషి చేశాను ఈ సినిమాకి. సో ఆవిడ అంత అవకాశాన్ని అంత అభిమానాన్ని చూపించారు నాకు. నేను ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి నాకు మెయిన్ సపోర్ట్ చేసింది కెమెరాన్ మహి. మహి చాలా నీ సపోర్ట్కి ఐఎమ్ థ్యాంక్స్ టు యూ. అలాగే ఈ రావు రమేష్ గారు అండ్ అతను రామరాజు గారు, రాజీవ్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బికాస్ బాబుకు యాక్చువల్లీ కాలేజీకు టైం అవుతుంది, మెడిసిన్ స్టూడెంట్ అనేసరికి అందరూ ప్రతి ఒక్కరూ డేట్ సజెస్ట్ చేసి మాకు ఆదరాభిమానాలు చూపించి ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టుగా ప్రాజెక్టు చేసిన దోహదపడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం అసలు టోటల్గా చెప్పారు. అసలు మేము ఎవరు మాట్లాడేదానికి అంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసరు ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా చెప్పారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. ఎందుకంటే ఇంక మేము ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, అంత బాగా అంటే అంత కేర్ తీసుకున్నారు ప్రతి దాంట్లో. సాంగ్స్ చాలా బాగున్నాయి. నాకు చిన్నది ఇక్కడ చెప్పలేదు నాకు తెలియదు, కానీ హీరోకి కొంచెం లిప్స్టిక్ వేశారు, అది వీలైతే తగ్గిస్తే చాలా బాగుంటుంది. అది ఒకటి ఇందా చూడంగానే నేను అది ఒకటి ఇచ్చాను, ఎందుకంటే మ్యాన్లీనెస్ కావాలి కాబట్టి అది ఉండకూడదు. అలానే బొగ్గ మీద కూడా పెట్టారు, అది ఒకటే నాకు కనపడి తప్పితే మిగతా ఏం లేదు. ప్రేమ ఉంటుంది, అది కాదు మనం చూపించాలి కాబట్టి. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు మాట్లాడాల్సిన ఇది కూడా కాదు, మొత్తం అందరిని పేరు నా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని ప్రతి క్యారెక్టర్స్ని అందరినీ చేశారంటే ఎంత కేర్గా తీసుకున్నారో, ఆమె ఎంత కష్టపడి ఎంత ఆలోచన ఎంత డెడికేటెడ్గా వచ్చారో. డెఫినెట్గా ఆమె మంచి సక్సెస్ వచ్చి డెఫినెట్గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టెప్ అయితే వేశారు ఆల్రెడీ. షీఈస్ గోయింగ్ టు బీ ఇక్కడ ఆమె ఏమనుకున్నారో కొడుకు కోసం. అలానే అంత తపన పడే ప్రొడ్యూసర్ ఇలాంటి వాళ్ళే కావాలి ప్రొడ్యూసర్స్గా కూడా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాలి. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ మీటింగ్కి ఆమె కూడా పిలిస్తే ఆ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి చెప్తే ఎంత జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేక చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేశారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. టీమ్కి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేది ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ భరత్ భూషణ్ గారు, శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీ ప్రసన్న గారు, అలాగే మా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ వల్లభనేని అనిల్ గారు, మా దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు ప్రభు గారు, సంతోషం సురేష్ గారు, సురేష్ కొండెట్టి గారు, అలాగే ఇవాళ అతిథులుగా వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాని ప్రోత్సహించడం అన్నది ఒక మంచి విషయం. అమ్మ నేను హీరో అవుతాను అనగానే తల్లే నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. ఆయన కెరీర్ ఎంత ఫ్లరిషింగ్గా వెళ్తుందో మన అశోక్ బాబు చెప్పినట్టు ఆవిడకి కూడా ఒక కొత్త కెరీర్ స్టార్ట్ అయిపోయింది నిర్మాతగా. సో మీరు అలాగే కంటిన్యూస్గా జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాధారణంగా మన లైఫ్ స్టైల్లో మనము ఒక ఎగ్జామ్ రాయటమే చాలా కష్టపడతాము దాన్ని పాస్ అవ్వాలని. ఏకకాలంలో అక్కడ లండన్లో హాల్ టికెట్, ఇక్కడ సినిమా హాల్ టికెట్ 2 ఎగ్జామ్లు రాస్తున్న కుర్రాడు పవన్ మహావీర్ డెఫినెట్గా రెండిట్లోనూ సక్సెస్ఫుల్గా ఆయన పర్సూ చేస్తున్న కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వాలని. అండ్ చాలా రోజులైంది హీరో పక్కపాపిటి తీసిన హీరోని తెర మీద చూసి, చాలా నీట్గా ఉన్నారు ఆయన. అలాగే చాలా కాలం కూడా అయింది మంచి పొడుగ్గా ఉన్న హీరోయిన్లను చూసి. స్క్రీన్ మీద చాలా ప్రెజెంటబుల్గా ఉన్నారు హీరోయిన్లు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మిత్రుడు సాయి కార్తిక్, అలాగే మన నందమూరి హరి గారు, ఎడిటర్ నందమూరి హరి గారు, భాను మాస్టరు, నందు మాస్టర్, ధీరజ్ అప్పాజీ గారు, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా కావాల్సిన ఆత్మీయులు. అందరికీ మించి మా రామ్ సత్యనారాయణ గారు,
ఆయన చాలా రోల్స్, ముందుగా ఆయన గొప్ప నిర్మాత, చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సినిమాలు తీయటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈయనలాగా ఎవరైనా సినిమాలు తీయకుండా ఉంటే బాగుండు అనుకున్నా, కానీ ఈయనే మెంటర్ చేశారు శైలజ గారిని, ఇప్పుడు తయారు చేస్తున్నారు ఆయనలాగా. సో డెఫినెట్ గా ఆ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ అందరికీ తలలో నాలుగులా ఉంటారు. ఇవాళ మేమందరం రావడానికి కూడా ఆయన కారణం అయ్యారు. సో డెఫినెట్ గా సార్ మీరు ఇలాగే చాలా ఆరోగ్యంగా యాక్టివ్ గా మాకు అందరికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మీ కొత్త రోల్లో కూడా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని, ఏకంగా రావు రమేష్ గారి పక్కన చాలా ధైర్యంగా వేషం వేశారు మీరు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మీరు సక్సెస్ అవ్వాలి. అలాగే ఈ సినిమా టీం అందరికి గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా న్యూస్ పంపించినప్పుడు అప్పాజీ గారు ఈ న్యూస్ పంపించగానే ఎడిటింగ్ భలే ఉంది అనుకున్నాను. ఇంతకీ ఆ సినిమా అదే టైటిల్ అని తర్వాత విషయం అర్థమైంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేను సంతోషంలో వర్క్ చేసినప్పటి నుంచి ఆయన ఎడిటింగ్స్ బాగా ఇష్టం అన్నమాట. సో అట్లా అన్నీ ఫోన్ చేద్దామని అనుకున్నాను, అనుకోకుండా ఇప్పుడు అది చెప్తున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయితే సినిమా నిజంగా టైటిల్ చాలా బాగుంది. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలని, ఇద్దరులో ఎవరనేది నిజంగా సస్పెన్స్ అని చెప్పారు కాబట్టి అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. శైలజ రెడ్డి గారు జనరల్గా కొత్త ప్రొడ్యూసర్లకి కొంచెం అవగాహన ఉంటుంది, కొన్ని విషయాల్లో తడబడుతూ ఉంటారు. కానీ శైలజ రెడ్డి గారు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్న విషయం ఇప్పుడు మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది. సో ఆవిడ చాలా క్లారిటీగా ఉన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ స్టడీ వల్ల అక్కడ ఉన్నా కానీ తను కూడా ఏ అమ్మాయి ఆడితే ఆ అమ్మాయి చేయాలో క్లారిటీ ఉండే ఉంటారు ఈ పాటికి అనుకుంటున్నాను. తను ఏ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయితో మీరు చేయడానికి మీరు ఇష్టపడే ఉంటారు అంటున్నాను ఈ సినిమా లాగా. అట్లా సినిమా పర్సనల్గా అయితే ఓకే, నో ప్రాబ్లం, ఓకే నో ప్రాబ్లం. అయితే అంటే మీరు చూసిన సంబంధమే అతను చేసుకుంటాడంట అయితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలాగే కావాలని కోరుకున్నాను. సరే, డైరెక్టర్ గారు ఓహో సినిమా 95లో షూటింగ్ జరిగింది అనుకుంటా. షూటింగ్ రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాడిని. సో ప్రభాకర్ గారు అప్పుడు కలుస్తూ ఉండేవాడిని. 96లో రిలీజ్ అయ్యింది అనుకుంటా సినిమాది. సో అప్పటి నుంచి బాగా పరిచయం. సో అద్భుతమైన డైరెక్టర్. ఈ సినిమాకి పెద్ద మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తర్వాత చేస్తారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆ విషయం ఆల్ ది బెస్ట్ టీం అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ముందు ఆ సినిమా సక్సెస్ లో అది ఫస్ట్ 50% అక్కడ ఇదవుతుంది. ప్లస్ టెక్నీషియన్స్ చూసుకుంటే అందరూ మంచి మంచి టెక్నీషియన్స్, ఏది మన ఎయిటర్ నందమూరి గారు కానీ, లేకపోతే ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, అందరినీ చూస్తూ ఉంటే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ చాలా అద్భుతమైన ట్యూన్స్ అవి ఇచ్చారు. డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు, ఆయన శైలజారెడ్డి గారిది ఇందాక చెప్తా ఉండేదిలో ఖర్చుకు వెనుకాడకుండా ఆవిడ కొడుకుని ప్రమోట్ చేసుకుంటానికి ఎంత దూరమైనా ఆవిడ పక్కన హెల్ప్ఫుల్ గా ఉండి ముందుకెళ్ళారు అని అది కొంచెం గట్టిగా చెబుదామని అనుకున్నట్టున్నారు ప్రభాకర్ గారు. అది మీ తరఫున నేను చెప్పేస్తున్నాను, ఓకేనా? సరే, బ్రహ్మాండంగా చేశారు. అలాగే మా ధీరజ్ అప్పాజీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే డెఫినెట్ గా హాల్ హౌస్ఫుల్, డౌట్ అక్కర్లేదు. ఆ థియేటర్లో కూడా ఓవర్లోడ్ చేపించండి అప్పాజీ గారు. సో డెఫినెట్ గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలి. ఈ శైలజారెడ్డి గారికి ఇటు డబ్బు పరంగాను, అటు పుత్రుడి సక్సెస్ పరంగాను, అలాగే హీరోయిన్లకు కూడా సక్సెస్, హీరోయిన్లు వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్దాళ్ళు అయ్యి చాలా ఇది అవ్వాలి. ఇక మామూలుగా చెప్పంటే మా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఎకనామిక్స్ పరంగా ఫెయిల్యూర్ లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ రామ సత్యనారాయణ. ఆయనకి ఫెయిల్యూర్ ఉండదు. 100% ప్రతి సినిమాలోనూ ఆయనకి ప్రాఫిటే ఉంటుంది కానీ నష్టం అనేది చూడటం. అలాంటి రామ సత్యనారాయణ గారి సలహా సంప్రదింపులతో వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవటం, రేపు ఇన్ ఫ్యూచర్ కూడా రామ సత్యనారాయణ అంటే రామ సత్యనారాయణ అందరికీ తలలో ఒక గౌక్కన 4 లాగా అందరికి ఇప్పుడు ఇవాళ ఇంతమంది ప్రేమతో వచ్చారంటే శైలజారెడ్డి గారి గురించి చెబుతూనే ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన దానికి రాలేమో అని చెప్పలేరు. పని కట్టుకుని యాక్చువల్గా ఏంటంటే చాలా ఆయన భరతభూషణ్ గారు ఎఫ్డిసి చైర్మన్ చాలా బిజీగా ఉండి కూడా కేవలం రామ సత్యనారాయణ గారు దీంతోనే కంపల్సరీ ఇక్కడికి రావటం జరిగింది. అలాగే
మా అక్కడ డైరెక్టర్ ఎఫ్డిసి డైరెక్టర్ రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, ఆయన కూడా భరత్ భూషణ్ గారు మీరు ముందు కార్ ఎక్కండి అక్కడికి వెళ్దామని అంటే లేదు అని గబుక్కున ఆయన వచ్చారు. అలాగే ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు కానీ, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఐచి గారు కానీ, అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ చిత్రపురి హిల్స్ మాజీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు కానీ, ఇక చాలా అయ్యో ఆయన డిగ్రీలు చెప్పాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. బట్ మొన్న ప్యానెల్లో స్వీప్ కొడితే ప్యానెల్కి ఆపోజిట్ ఇంకో బ్యాచ్లోంచి 522 ఓట్లు తెచ్చుకొని వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికైన మా ప్రభు. సో ఆయన అక్కడ క్రిటిక్స్ అసోసియేషన్ అంటాడు, ఇంకేదో అసోసియేషన్ అంటాడు, అన్నిటికీ ఏదో అక్కడ గౌరవ అధ్యక్షుడు అంటే చెప్తుంటాడు. ఇక మా సురేష్ కుండేటి ఉన్నా అంటే ఆయన నటుడు గాను డాన్సర్ గాను అసలు ఇంకేమైనా విభాగాలు ఉన్నాయేమో కొత్త వెళ్ళి ఆ కొత్త విభాగాలు కూడా ఏదో చేసి వచ్చేద్దామని అనుకునే సురేష్ కొండేటి ఇంతమంది వచ్చి వాళ్ళ ఇక్కడ ఆచరించడానికి రావటం డెఫినెట్గా శివాల ప్రభాకర్ గారికి ఇది అతిపెద్ద హిట్ అయ్యి, శైలజారెడ్డి గారికి అటు పుత్రోత్సవం, అట్లాగే హీరోయిన్లకి వీళ్ళందరికీ యాక్ట్ చేసిన అందరికీ పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పెద్దగా ఉంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అయ్యి ఆవిడకి డబ్బు పరంగాను పుత్రుడు సక్సెస్ పరంగాను అన్ని రకాలుగా సక్సెస్ రావాలని కోరుకుంటూ టైటిల్ ఈ అబ్బాయి నాకు కావాలంటున్నారు. జనరల్గా వాళ్ళకి ఎక్కువ మంది కావాలనేది లేదు, ఆల్రెడీ కుదరేసేసుకుని వెళ్ళిపోతున్నారు. బట్ లక్కీగా అమ్మాయిలు మాత్రం ఏదో అడిగినట్టున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.